నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య బ్రహ్మ నవరత్న నిపుణులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువుగారు. ఆయుష్మాన్ భవ. గురువుగారు, జూలై నెలలో మరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి. కుంభరాశి వారికి గత 3 నెలల నుంచి కూడా శుభదాయకమైన ఫలితములే పొందుతున్నారు. అటువంటి శుభదాయకమైన ఫలితములే ఈ నెలలో కుంభరాశి వారు కూడా పొందుతారు. అంటే జన్మమందు శని భగవానుడే ఉన్నాడు. అంటే కుంభరాశిలోనే ఉన్నాడు. ఆ రాశి, ఆ స్థానము శనికి స్వస్థానమైంది, శుభదాయకమైన స్థానమైంది. అయితే గొప్ప విషయం ఏంటంటే ఆ శని భగవానుడి మీద ఏ యొక్క గ్రహ దృష్టి లేదు, తనకు తానుగా ఉన్నాడు. అంటే హ్యాపీ, ఏ పని చేసినా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఏ పని ఎవరితోటైనా సరే విజయవంతంగా మాట్లాడగలుగుతారు. వాదనలో నెగ్గుతారు. వాదన అంటే ఎవరు వచ్చారు ఇక్కడ? లాయర్స్ వచ్చారు. తిమ్మిని బెమ్మిని చేయడంలో, బెమ్మిని తిమ్మిని చేయడంలోనూ కూడా వీళ్ళు మహా దిట్టాగా ఉంటారు. అనుకున్న పనిని సకాలములో ఏదైతే పని చేయాలనుకున్నారో, ఎంత సమయంలో చేయాలనుకున్నారో అంత సమయంలోనే పూర్తి చేయగలుగుతున్నారు. అలాగే బంధుమిత్రాదులతోటి నవ్వుతూ, చాలా నవ్వుతూ, అందంగా మాట్లాడుతూ వారి దగ్గర నుంచి వీళ్ళకి కావలసిన పనిని చాలా సునాయాసంగా చేయించేసుకుంటారు. వీళ్ళు చేయరు, వాళ్ళు చేత చేస్తుంటారు. బంధుమిత్రాదులతోటి నవ్వుతూనే ఉంటారు. వీళ్ళు ఎప్పుడు నవ్వుపోతాం ఎక్కడికన్నా. అయితే వీరికి విశేషం ఏంటంటే కోపదాయకమైన స్థితిని ఎక్కువగా కలిగిస్తుంది. ఇక్కడ కోపదాయకమైన స్థితిని అంటే ఎప్పుడైతే కోపానికి గురైపోతారో వాచా విధానం దెబ్బతింటుంది, మాట్లాడే విధానం దెబ్బతింటుంది. ఎప్పుడైతే దెబ్బతిందో ఎదుటి వాళ్ళ దృష్టిలో ఏమైపోతారు? చులకనవుతారు. అది రాకుండా చూసుకోవాలి. కుంభరాశి వారికి ఉన్న అన్ని రంగాల్లోనే బాగానే ఉంది. భార్యాభర్తలు ఇరువురు కూడా గొడవలు పడుతున్నారా అంటే కొద్దిగా ఉన్నా, కలహములు ఉన్నా కూడా దాన్ని పెంచుకోకుండా ఉంటే సరిపోద్ది. అలాగే కోర్టు వ్యవహారములైనటువంటి ఏదైతే ఉన్నాయో కుంభరాశి వాళ్ళకి, ఆ కోర్టు వ్యవహారములన్నీ కూడా తొలగి ఆనందకరమైన వార్తలు వినడం అనేది జరుగుతుంది. అలాగే విద్యార్థులకు విదేశ గమనాలు చేద్దామన్నట్టు చేయండి, పనులు అవుతాయి. ఆగిపోవడం అనేది లేదు. అనుకున్న పనిని సాధించగలుగుతున్నారు. అలాగే పోలీసు రంగాన్ని తీసుకుంది. ఇక్కడ పోలీసు రంగం వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, ట్రాన్స్ఫర్స్లు ఉన్నాయి. ఇదేంటండి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఆషాఢమాసంలో ఉండవు కదా, మరి ఇక్కడ ఎందుకు వచ్చాయి? ఒక్క పోలీసు రంగం వారికి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఒక నక్సలైట్ని అరెస్ట్ చేశాడు, ఒక టెర్రరిస్ట్ని పట్టుకున్నాడు. ముందు ఎమర్జెన్సీ చేయాలి, ఎవడో చేయలేంది. నువ్వు అలా కాకుండా నువ్వు ఐటీలో ఉండో లేదంటే సాఫ్ట్వేర్లో ఉండో ప్రమోషన్ అనేది రాదు. పోలీసు రంగానికే వస్తుంది ప్రమోషన్ ఈ యొక్క మాసంలో కంపల్సరీ. వాళ్ళు చేస్తున్నకి వెంటనే ఇవ్వాలి, ఆలస్యం చేయడానికి లేదు, మళ్ళీ నిలద్దాలే అనడానికి లేదు, వెంటనే చేసేయాలి. కాబట్టి ఈ యొక్క పోలీసు వారికి మాత్రం శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. అంటే పెద్దవారి చేత మంచి పొగడ్తలు పొందడము, ఇంకా ఏదైనా లాభదాయకమైన ఫలితాలు పొందడం అనేది పోలీసు వారికి వస్తుంది. సరే, ఆ రంగానికి అలాగే ఉంది. లాయర్లు బాగున్నారని ఇందాక అనుకున్నాము. అంటే వాదన చేసినలో శుభదాయకమైన వాదనలు వస్తున్నాయి. విద్యార్థులు కూడా బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఈ యొక్క కుంభరాశి వారు చేయవలసిన పరిహారములు ఏమిటి? కుంభరాశి వారు చేయవలసిన పరిహారములు ఏంటంటే గుమ్మడికాయతోటి, లేకపోతే ఒక గుమ్మడి మొక్క కానీ, గుమ్మడికాయ కానీ, చిన్న గుమ్మడికాయ కానీ తీసుకొని, సూర్యుడి గుమ్మడికాయ అంటారు, కూర గుమ్మడికాయ అంటారు, ఆ కూర గుమ్మడికాయ మీద కొద్దిగా ధనం ఎంతో కొంత పెట్టి, 2 తమలపాకులు పెట్టి, 2 తమలపాకుల్లోనే ఒక ధనం పెట్టి, ఆ గుమ్మడికాయని ఒక ధర్మకోల ప్లేట్లో పెట్టి, దాంట్లోని శుభ్రంగా బియ్యం పోయినంతగానే నక్కలేదు. చంద్ర విధానం అంటే బహుళ ఏకాదశి సోమవారం అయింది కాబట్టి ఇక్కడ ఏకాదశి సోమవారం, బహుళ ఏకాదశి సోమవారం అంటే
ఈశ్వరుడికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. శనివారం నాడు వెళ్తున్నారు కాబట్టి గుడికి, సోమవారం నాడు వెళ్తారు కాబట్టి ఆ యొక్క గుమ్మడికాయని కొంచెం బియ్యం, కొంచెం డబ్బు, 2 అరటికాయలు ఓ బ్రాహ్మడి చేతిలో పెట్టండి. ఫలితాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. గుమ్మడికాయ అన్నారు, ఏ గుమ్మడికాయ? సూర్యుడి గుమ్మడికాయ అంటారు, కూర గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ కాదు, తొనల కింద ఉంటుంది. ఆ గుమ్మడికాయని దానం ఇవ్వాలి. అలాగా ఈశ్వరతత్వం, శివతత్వాన్ని తీసుకొని చేసుకుంటే శుభదాయకమైన ఫలితాలు ఇంకను పొందగలుగుతారు. కోపతాపములు తగ్గాలి అంటే గుమ్మడికాయ, అరటికాయలు, కొంచెం బియ్యం, ఇంకా వీలైతే 4 ఎండుమిరకాయలు, స్వయం పాకం అంటారు. స్వయం పాకంలో గుమ్మడికాయ ఉంటుంది. దానివల్ల శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. ఈ మాసంలో 4 సోమవారాలు వస్తాయి. ఈ మాసం నుంచి ఆ సోమవారం నాడు అభిషేకాన్ని చేయించండి. శుభదాయకమైన ఫలితాలు ఇంకను పొందుతారు. వీరికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది? ఆరోగ్య సమస్యలు అన్నది కుంభరాశి వారికి ఆరోగ్య సమస్యలు అనేది ఏదీ లేదు. అనుకున్నది సాధించాలి, శోధించాలి, ప్రతి వారి చేత మన్నలను పొందాలి అనే ఆలోచన ఉన్నవారికి ఆరోగ్య సమస్యలు అనేది ఏదీ రాదు. అంటే పట్టుదల పెంచుకుంటున్నారు. పట్టుదల పెంచుకుని ఆదాయ వ్యవహారాలను పెంపొందించాలి అనే ఆలోచన ఉంటుంది. వీళ్ళకి ఆదాయ వనరులను పెంచాలి, పెరుగుద్ది. చేసే విధానం అలాగే ఉంది. అంటే వాక్ ఉంది కాబట్టి, ఈ వాక్ ఉన్నందువల్ల ఉంది. కానీ కోపతాపాలు రాకుండా మళ్ళీ చూసుకుని ఎదరికి వెళ్ళిపోతే ఇంకా శుభదాయకమైన ఫలితాలు పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఏ యొక్క గ్రహ దృష్టి ఈ కుంభరాశి మీద లేదు కాబట్టి దూర ప్రయాణాలు చేసి అక్కడ ఏదైనా వ్యాపారం గురించి ఆలోచన చేస్తే ఆ ఊరిలో దూర ప్రయాణంలో అక్కడ సక్సెస్ పొందడానికి అవకాశం ఉంది. అంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ నెలల్లో అక్కడ ఉండే పరిస్థితి కూడా ఈ కుంభరాశి వారికి వస్తుంది. అలాగే బంధుమిత్రాదుల వల్ల పనులు చేయించుకుంటున్నారు, చెప్పానన్నాను. అలాగే వారితో కూడా సహాయ సహకారాలని కూడా పొందగలుగుతున్నారు కుంభరాశి వారు. ఎందుకంటే ఏ గ్రహ దృష్టి లేదు ఇక్కడ. ఉన్నది స్వస్థానమైన కుంభంలో పూర్ణ కుంభం అంటారు. కుంభం అంటే పూర్ణ కుంభం, ఒక కుండ, నీళ్లు పోసిన కుండ, అక్కడే ఉన్నాడు శని భగవానుడు. శుభదాయకమైన స్థితి కలిగి కాబట్టి ఈ కుంభరాశి వారికి అనుకున్న పనులు అనుకున్న విధంగా చాలా సునాయాసంగా చేయడం అనేది జరుగుతుంది. మరి వీరికి కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? కుటుంబ పరంగా కొద్దిగా ఇబ్బంది కలిగిందంటే ఏంటంటే ఈ కుంభరాశి వారు మాట్లాడే మాటల్లోని కోపతాపాలకు గురైపోయి మాట్లాడతారు అనుకున్నాం కదా. ఆ కోపతాపాలు మాట్లాడినప్పుడు వీళ్ళు ఇలాగే చేస్తారు, ఎప్పుడు మాట్లాడాను అని కొంచెం చిరాకులు పడతారండి. కుటుంబ సభ్యులు అన్నవాళ్ళు అప్పటికప్పుడు చిరాకు పడినా, అప్పటికప్పుడు కొంచెం తిట్టినా తర్వాత మళ్ళీ శ్రేయస్సే కోరుకుంటారు. అంతేగాని అలాగే ఇలాగైపోవాలని చెప్పేసి అమనర్థాలు ఉండవు. కాబట్టి కుటుంబ పరంగా కూడా కొద్ది కోపానికి గురైనందువల్ల కొంచెం ఇబ్బంది వస్తుంది, కానీ అంతగా నష్టదాయకమేమీ కాదు. కుంభరాశి వారికి బాగుంది. అనుకున్న పనులు చేయగలుగుతారు, సాధించగలుగుతారు. చెప్పింది చెప్పిన సమయానికి చేయగలుగుతున్నారు. ఎప్పుడో కాదు, చెప్పిన సమయానికి చేయగలుగుతున్నారు. అది కుంభరాశి వారి యొక్క పూర్ణ ఫలితం. అలాగే గురువుగారు, కుంభరాశి వారికి మరి జూలై నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదం. ఆయుష్మాన్ భవ. మా యూట్యూబ్ని మీరు అందరూ శ్రద్ధగా చూస్తున్నారు. అలాగే మీ దగ్గర నుంచి మాకు చాలా కాల్స్ వస్తున్నాయి, ఆనందదాయకంగానే ఉన్నది. కానీ ఒక చిన్న విషయాన్ని మీకు తెలియపరచాలి. ఏమిటి అంటే మనం చెబుతున్నది తిథి వార నక్షత్ర యోగ కరణములతో పాటు గ్రహ సంచారమును చూసుకుంటూ గోచార ఫలితాన్ని మాత్రమే చెబుతున్నాం. అంటే వెంకటేశ్వరరావు అనే పేరు వాళ్ళు ఉన్నారు. వెంకటేశ్వరరావు ఎంతమంది ఉన్నారు? కొన్ని కోట్ల మంది ఉన్నారు. అందరికీ ఒకటే ఫలితం రాదు. అలాగే ట్విన్స్ పుట్టారు, రాముడు లక్ష్మణుని పేరు పెట్టారు. వాళ్ళిద్దరి జాతకం ఒక రకంగా ఉండదు, రకరకాలుగా మారిపోద్ది. అలాగే మనం చెప్తున్నది గోచార ఫలితంలో చెప్తున్నాం కాబట్టి 100% మీ జాతకం కాదు. మీకు కొన్ని పాయింట్స్ మాత్రమే కలుస్తుంటాయి. ఒక 50%, 60% కూడా కలవచ్చు. ఉన్నదంతా కరెక్ట్గా మీకు అనువదించడం జరగదు.
కాబట్టి ఇది తెలుసుకోవాలంటే మన స్వజాతకము అంటే ఏ తిథి వార నక్షత్ర యోగకరణాల్లో పుట్టాము, ఏ నక్షత్రంలో పుట్టాము, అటువంటి సమయంలో పుట్టాము, దీని వలన జరుగుతున్న గ్రహబలం ఏంటి అన్నది. అంటే ఇక్కడ మనం చెప్పుకోనిది ఒక్క గోచార చక్రాన్ని మాత్రమే చూసి చెప్తున్నాం. అదే నీ జాతకాన్ని చెప్పాలి అంటే రాశి చక్రం చూడాలి, భావచక్రం చూడాలి, నవాంశ చక్రం చూడాలి, ఇంకా చాలా చక్రాలు ఉంటాయి. ఎన్నట్లకంటే ముఖ్యమైనది ఈ 3 చక్రాలు మేము చూసి చెప్తాం. చూసినందువల్ల మీకు 100% వస్తుంది. దాంతోపాటు మీ ముఖ కవళికలు, మీ ముఖ వర్చస్సు, మీ యొక్క చేతి రేఖలు, మీ యొక్క నాడి, ఇటువంటివన్నీ తెలుసుకుంటే 100% తెలుసుకుని శుభయోగమైన ఫలితాలు పొందుతారు. అదృష్ట రంగులు, అదృష్ట రత్నాలు, అదృష్ట యోగాలు, అదృష్ట వారాలు, అదృష్ట నక్షత్రాలు, కీడు చేసే నక్షత్రాలు, ఇవన్నీ కూడా మీ యొక్క జాతకానికి వస్తాయి. కాబట్టి ఎవరైనా జాతకాన్ని తెలుసుకోవాలంటే జ్యోతిష్యుని దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటే మీకు 100% పొందుతారు. నమస్తే.